క్రైస్తత్వానికి ఇతరులకి తేడా ఏంటో మనకు తెలియదు. సాధారణంగా మనం ఇప్పుడు ఇది ఆలోచించాం కానీ ఏంటి క్రైస్తవులకి లేకపోతే క్రైస్తత్వానికి ఇతర వాటికి ఉన్న మధ్య తేడా ఏంటి, ఇతరులకు క్రైస్తత్వానికి మధ్య తేడా ఏంటి? చాలాసార్లు మనం ఇతరుల వైపు చూస్తున్నప్పుడు లేకపోతే ఇతర విషయాలు గమనిస్తున్నప్పుడు చాలా బోధకులు మనకు కనబడతాయి. బయట ఇతరులు కూడా నీతిని బోధిస్తూ ఉంటారు, విలువలను బోధిస్తూ ఉంటారు, మంచిగా జీవించాలి మంచితనాన్ని బోధిస్తూ ఉంటారు, కుటుంబాల గురించి బోధిస్తూ ఉంటారు, కుటుంబాల ప్రవర్తన గురించి బోధిస్తూ ఉంటారు, లేకపోతే మనశ్శాంతి గురించి, హృదయంలో మనశ్శాంతి గురించి కూడా బోధిస్తూ ఉంటారు. హృదయంలో నెమ్మది ఎలా ఉండాలి, ఎలాగా జీవించాలని అన్ని అన్నిటిలో కూడా అన్ని మతాలలో కూడా బోధిస్తూ ఉంటారు. ఈ విషయం మనం ఆలోచించాం. మరి క్రైస్తత్వానికి ఇతరులకు మంచి తేడా ఏంటి? క్రీస్తుకు లేకపోతే ఇతరులకు మధ్య తేడా ఏంటి? అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనిషికున్న అత్యంత అవసరం, ప్రాముఖ్యమైన అవసరతను ఈ తేడా తీరుస్తుంది. లేకపోతే ఈ విషయం ఆ అవసరతను పూడ్చివేస్తుంది. ఏంటంటే తేడా ఏంటి? ప్రేమలో అంటే క్షమించడంలో, బోధించడంలో తేడా లేదు, ఇతరుల విలువలు చెప్పడంలో తేడా లేదు, అన్ని సమానంగానే ఉన్నాయి. బయట అందరూ కూడా మంచిగా జీవించాలి, మంచిగా బ్రతకాలి, విలువలు నేర్పిస్తూ ఉన్నారు. మరి దేవుడు క్రీస్తు నమ్ముకున్న మనకి తేడా ఏంటంటే మానవుల్లో లోటుని తీర్చింది. ఏంటి మానవుల్లో లోటు ఏంటి? మానవునికి ఉన్న అత్యంత అవసరమైన సమస్య ఏంటి తెలుసా? దేవుడి ఉగ్రత నుండి తప్పించుకోవడం, నరకం నుండి వెళ్ళకుండా, అది నరకంలో వెళ్ళకుండా తప్పించే మార్గం మనం యేసుక్రీస్తుని మనం చూస్తాం. ఆయనే దానికి సమాధానం అనుగ్రహించాడు, ఆయనే దానికి ఒక సమాధానాన్ని నిర్మించాడు. అదే మనిషికి అతి ప్రాముఖ్యమైన లోటు మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యమైన సమస్య వచ్చి పడింది. ఎలాగా నరకం నుండి మనం తప్పించుకోవాలి, ఎలా మనం ఆ పాతాళంలో, అగ్నిగుండంలో, చీకట్లో, భయంకరమైన బాధ నుండి ఎలా తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు మాత్రం మనకి ఆ సమాధానం చెప్పారు. ఎందుకని యేసుక్రీస్తు వారు ఆ సమాధానం చెప్పాలంటున్నారంటే నరకంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి మీరు చెప్పాలి. ఆ వ్యాధుల్లోకి వెళ్ళడానికి కారణం చెప్పండి. మీరు పాపం చెప్పచ్చు, కానీ నరకంలోకి వెళ్ళడానికి పాపం కారణం కాదు. ఏం కారణం తెలుసా? క్షమించబడని పాపం కారణం. ఏంటి చెప్పండి? నరకంలోకి వెళ్ళడానికి కారణం క్షమింపబడని పాపం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళే వారు కూడా పాపం చేసిన వారే, కానీ వారి పాపములు క్షమించబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు వారి పాపములు క్షమించి వారి యొక్క పాపములు దూరపరిచి వారిని పరలోకాన్ని చేర్చాడు. మరి నరకానికి వెళ్ళేవారు ఎవరంటే పాపం చేసేవారు కాదు, క్షమింపబడని, లేకపోతే ఎప్పటికీ కూడా ఇంకా క్షమింపబడని పాపములు చేసేవారు. అంటే వారి పాపాలు క్షమించబడలేదు, ఎవరు కూడా వారి పాపాలు దూరం చేయలేదు. అందుకని వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే చీకటిలోకి, అంధకారంలోకి, నరక వేదంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ వేదంలోకి వెళ్ళకుండా ఆ నరకం నుండి తప్పించబడడానికి ఒకే ఒక కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధపరచబడ్డాం, మనకి సమాధానం దొరికింది. ఆ కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు మన పాపాన్ని క్షమించారు. అందుకే వాక్యంలో అత్యంత అద్భుతమైన సువార్త ఏంటంటే దేవుడు మానవాళి పాపములు క్షమించడానికి వచ్చాడు. ఏదో అద్భుతం చేయడానికి రాలేదు, ఆయన చేస్తున్నాడు, కానీ అందుకోసం ఆయన రాలేదు. మనుషులకు వ్యాధిని తొలగించడానికి అందుకోసం కూడా రాలేదు, కానీ తొలగించాడు ఆయన. కానీ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మానవుల్లో ఉన్న పాపం, ఆ నరకం నుండి తప్పించడానికి, ఆ పాపం క్షమించడానికి వచ్చాడు. అదే సువార్త. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఇదిగో ఆయన పాపం క్షమించడానికి, ఆ క్షమించడమే సువార్త ప్రకటిస్తూ ఉన్నాం మనం కూడా.
మీరు ఒప్పుకుంటే, మొదటి యోహాను అంటున్నాడు ఆయన, మీరు ఒప్పుకుంటే, మీ పాపమును ఒప్పుకుంటే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడని రాయబడింది. మొదటి యోహాను 1:9 మీరు ఆయన దగ్గర పాపములు ఒప్పుకోండి, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి వాళ్ళు పవిత్రం చేస్తారు. ఇది దేవుడు చేసే పని. ఎంత గొప్ప విషయం చెప్పడం, ఎంత గొప్ప విషయం తెలిసేది. మనం ఏదైనా భయంకరమైన పొరపాటు చేసినప్పుడు మన హృదయం మనకు తెలుసు. ఎవరికి క్షమాపణ తెలుస్తుందంటే ఎవరైతే నిజంగా తమ తప్పు తాము గ్రహించారో అప్పుడు నిజమైన క్షమాపణ తెలుస్తుంది. తమ తప్పు అయితే తమకు అర్థం కానప్పుడు ఆ క్షమాపణ విలువ తెలియదు. చాలా మంది క్షమాపణ విలువ తెలియదు. తప్పు పోయిన కుమారుడికి తెలిసి క్షమాపణ విలువేట. ఎందుకంటే తండ్రి నుంచి దూరం అయిపోయిన తర్వాత తండ్రి నుంచి దూరంగా ఆస్తిని తీసుకొని, తండ్రి నువ్వు నాకు వద్దు, నీ ఆస్తే కావాలని చెప్పేసి ఆస్తి పట్టుకెళ్ళిపోయి దురవ్యసనాలకు ఖర్చు చేసి భయంకరంగా లోకంలో తిరిగి తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా కనీసం నాకు పని ఇస్తావని దగ్గర పని చేస్తాను అనే మాట చెప్పకముందు తండ్రి వచ్చి హత్తుకున్నప్పుడు తెలుసు తప్పు పడుకు మనకి క్షమాపణ అంటే నిజంగా ఒకరి స్థితి తమకు అర్థమైనప్పుడు ఆ క్షమిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసు. కొంతమంది బాగా తప్పు చేసినప్పుడు క్షమాపణ తెలుస్తుంది. కొన్నిసార్లు పిల్లలు దొరికేస్తూ ఉంటారు తప్పు చేసినప్పుడు, ఏదో పగల కొట్టేసి దాచేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో తప్పు చేసి పడిపోయింది అనుకోండి, అప్పుడు అసలు టెన్షన్. మీరు కూడా మీ చిన్న వయసులో మీరు తెలియకుండా చాలా పొరపాటు చేసి ఉంటారు, అవునంటారు కాదంటారు. నేను అటువంటి తప్పు ఏం చేయలేదండి, మేము చాలా మంచిగా దేవతలు వచ్చేసామంటారా, చేస్తూ ఉంటారు. ఏదో పగల కొట్టడం, ఏదో చెప్పింది జాగ్రత్తగా చూసుకోకుండా చేయడం, అప్పుడు కండిషన్ చెప్పండి, పరిస్థితి చెప్పండి, చెమటలు వచ్చేస్తాడు. భయం మామూలుగా ఏది. ఇంకా ఎలా తప్పించుకోవాలని దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాం, కానీ ఆ కవర్ చేసే దొరికేస్తాం. ఆ కవర్ చేయకపోతే ఏదో తప్పించుకునే అవకాశం ఉండొచ్చేమో, కానీ ఆ కవర్ చేసినట్టు మనం ఇంకా దొరికేస్తాం. అనేక సార్లు ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఇంటికి వచ్చిన వెంటనే ఒక దొరికామంటే చూడండి అయిపోయింది, ఆ జీవితం అయిపోయింది. ఇంకా ఎలా ఇక్కడ పల్లి పోయి ఎవరు పని కొట్టారు? అమ్మ పిల్లి పని కొట్టిందమ్మ సార్ దగ్గర కర్ర తీసుకుని అవే ఇప్పుడు చెప్పండి, ఎవరు పని కొట్టారు? పిల్లి పని కొట్టిందమ్మ అవే మనం కొట్టేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు పని కొట్టారు? నేనే పని కొట్టాను. మరే నువ్వు చెప్పచ్చుగా. భయం. ఎప్పుడైతే ఒక తప్పు అర్థం చేసుకుంటాడో తన తప్పు ఏంటో తను గుర్తించినప్పుడు క్షమాపణ విలువ అర్థమవుతుంది. దేవుడు క్షమించే దేవుడు. అదే సువార్త అని వాక్యం సెలవుస్తుంది. అపోస్తుల కార్యాలు మనం చూస్తున్నప్పుడు ఇదిగో మీ ఎదుటికి వచ్చిన సువార్త ఏంటి తెలుసా? 13:38-39 కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నది. మీరు మోసే ధర్మశాస్త్రంలో ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారో ఆ విషయంలో విశ్వసించి ప్రతివాడు ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఇదిగో పాపమును దూరపరిచి నీతిమంతులుగా చేరుస్తున్నాడు అంటే ఇదిగో ఆయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతున్నది, ప్రకటించబడుతున్నది. అది మనకు కావాలి. క్షమాపణ మనకు కావాలి. నిజంగా మనం క్షమించబడవ తన హృదయంలో తన తప్పు తెలుసుకున్నప్పుడే నన్ను క్షమించు అని మనం ప్రార్థించగలం. ఆ క్షమాపణ ఎంత అద్భుతమైందో, ఆ క్షమించడం, ఆ క్షమాపణ దొరకడం ఎంత విలువైందో మనకి. ఒక కొత్త మందులోనే కాదండి, పాత మన అంతట్లో కూడా ఆయన క్షమించడమే బోధించదు. ఆయన మనం ముందుకు వచ్చేస్తే, మీరు పాత నిబంధనకు వచ్చేసినప్పుడు నిర్గమాకాండాలు మనం చూస్తే 34:6-7 మనం చూస్తే, నిర్గమాకాండం 34:6-7 మనం చూస్తున్నప్పుడు అతను ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళిచ్చు
అక్కడ అంటున్నాడు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తార కృపగల, కృపాసత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1000 కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించు. చాలండి. చూడండి, శిక్ష రాకుండా క్షమించబడ్డం ఎంత ధన్యత. మన హృదయంలో మన పొరపాటు అర్థం చేసుకుంటూ అక్కడ పరలోక రాజ్యానికి మనకి వెళ్ళినప్పుడు, మనకి భయం వేస్తున్నప్పుడు ఆయన వచ్చి కుమార్తె నీ యొక్క హృదయాంతరంగాలో ఉన్న పరిస్థితి నాకు తెలుసు, నువ్వు చేసిన క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎటువంటి ఆలోచనలు ఆలోచించేవాళ్ళు, నీ సహోదరుల ఎటువంటి తలంపులతో జీవిస్తూ ఉన్నావు, ఎలాగ నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేదో, లేకపోతే ఎటువంటి ఆజ్ఞలకు ఇచ్చిన ఆజ్ఞలు సరిగ్గా పాటించలేదో, అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ నేను క్షమిస్తున్నాను. నువ్వు ఆ వ్యాధులకు వెళ్ళాల్సి లేదు, ఆ బాధలోకి నువ్వు వెళ్ళాల్సి లేదు. నీకు ఆ పాపం దూరం చేసి లోపల అంటే ఎంత ఓరణ వస్తుందో తెలుసా? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు మీరు చెక్ చేశారు, డాక్టర్ గారు మీ మీద మొత్తం బ్లడ్ చెక్ చేసి, మీ యొక్క బీపీ చెక్ చేసి, అది చెక్ చేసి, ఇది చేసి మీ వంక సీరియస్ గా చూస్తూ, అమ్మా అయిపోయిందంట, ఇంకా రిపోర్ట్లు రాలేదు కానీ నాకు అర్థమైపోతుంది పని అయిపోయింది, ఇంకా రిపోర్ట్లు వచ్చాక కన్ఫర్మ్ చేసేస్తాను ఏంటో సంగతి. కానీ ఈ పైపైన చూస్తుంటే ఇంకా నీకు ఇంకా చివరి రోజులే. కానీ చివరిగా టెస్ట్ చేస్తాను, టెస్ట్ లో వస్తే నిర్ధారణ అయిపోద్ది, కానీ నువ్వు ఫిక్స్ అయిపో. అది నీకు ఇంకేం తింటావో తిని, ఎవరితో మాట్లాడి చివరికి వచ్చేసా నువ్వు అని చెప్పేసి అన్నాడు అనుకోని, అప్పుడు పరిస్థితి ఏం చెప్పమంది? ఫోన్ కొట్టేస్తాడంటే అయిపోయింది, జీవితం అయిపోయింది. ఇంకా అది ఎక్కడ ఉన్నావురా, కూతురా కొడుకా, రా కూతురా, అందరూ ఫోన్ చేసి అక్క మీ రా, అయిపోయిందా పని అయిపోయిందంటే డాక్టర్ గారు మెసేజ్ పెట్టేశారు. కరోనా వచ్చినప్పుడు చూడాలి, కరోనా వచ్చిందంటే బస్సు అయిపోయింది. అప్పుడు తర్వాత రోజు మళ్ళీ అందరూ కలిసి ఆ ఏడుపులు గోళ్ళు, ఇంకా చావక ముందే ఏడుపులు గోళ్ళతో హాస్పిటల్కి వెళ్తున్న డాక్టర్ ఎందుకు ఏడిస్తున్నప్పుడు గోళ్ళు అయ్యి రిపోర్ట్ వచ్చిందా మరణం లోపల అలా కేకలు, అమ్మ అయిపోయింది, ఇది రిపోర్ట్ కూడా వచ్చేసింది, పని అయిపోయింది అని అంటున్నాడు డాక్టర్. ఏమో బయటకు వెళ్ళండి, మీరు బయటకు వెళ్ళండి, బయట తరిమేసి లోపల తీసుకొచ్చి రిపోర్ట్ పెట్టి నువ్వేం భయపడవలసిన లేదు, రిపోర్ట్ ఏమీ లేదన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎంత ఊరట వస్తుంది చెప్పండి, ఎంత వస్తుంది? అంతకంటే గొప్ప ఊరట. ఈ జీవితం పోతుంది అని తెలియగానే, ఈ జీవితం అయిపోయింది అని తెలియగానే అంత భయం, అంత భయంకరమైన వ్యాధి మనకు వస్తుంది. శాశ్వత కాలము మన జీవితం నాశనం అయిపోతుంది. శాశ్వత కాలం జీవించే అద్భుతమైన జీవితం మన చేజాతి, లేకపోతే అది చీకట్లో అంధకారంలో మన గడపాలి అని అనిపిస్తున్నప్పుడు, అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి వారిని క్షమించగల దేవుడు అని సెలవిస్తుంది. నెహెమ్యాలో అంటున్నాడు ఆయన, నెహెమ్యా 9వ అధ్యాయం కీర్తన ముందు వేస్తే ముందు కనబడుతుంది. కీర్తన 9వ అధ్యాయం 17వ వచనం, నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనం ఆయన అంటున్నాడు, అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడు, నువ్వు సిద్ధంగా ఉన్నాడు. అది ప్రత్యేకత యేసుక్రీస్తులో, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. క్షమించే దేవుడు, దయావాత్సల్యతలు గలవాడైన, దీర్ఘశాంతం గలవాడు. కీర్తన 103వ అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో తూర్పు నుండి పడమరకు ఎంత దూరం. కీర్తన 103వ అధ్యాయము 12వ వచనం చూడండి, తూర్పు నుండి పడమటి నుండి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరంగా చేసేసి మళ్ళీ పవిత్రంగా మనం నిలబెడుతున్నాడు, మళ్ళీ పరిశుద్ధంగా నిలబెడుతున్నాడు. ఇదిగో నీ లోపములన్నీ తీసేస్తున్నాను. మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, ఎవరైనా తిరిగి మనం చేసిన తప్పులు పైకి లేపాలనుకోండి, ఏ అమ్మాయికి నువ్వు మర్చిపోయి ఇంకా సంగతి అని అంటావు. ఇది బాగా భర్తలకు బాగా తెలుస్తుంది. వాళ్ళు అడగండి, ఎప్పుడైనా జీవితంలో ఒక పొరపాటు చేశారంటే నీ జీవితాంతం పని అయిపోయినట్టే.
అయిపోయినట్టు ఏంటి? గొడవ వస్తే పురావస్తు శాఖలో వాళ్ళ తవ్వకాలు జరిగినట్టుగా ఎక్కువగా తవ్వి తీసుకొచ్చి ఆనాడు 1965 సంవత్సరంలో గురువారం 9 గంటలకి మీరు తప్పు చేశారు. కానీ మన దేవుడు ఎంత మంచివాడో చూడండి. తూర్పు నుండి పడమటికి ఎంత చదువుతాం మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. అంటే అంత ధైర్యం మనకి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మనం మళ్ళీ ప్రభువా అని ప్రార్థించగలుగుతున్నాం. మళ్ళీ ధైర్యంగా తండ్రి ఏర్పడగలుగుతున్నామంటే ఆయన మన హృదయాలు ఎరిగి, మన తప్పు ఎరిగి, ఆయన గొడవైపోయినా ఎరుగుకోడా మళ్ళీ తిరిగి చేర తీసుకొని మళ్ళీ అదే ధైర్యంతో, మళ్ళీ అదే పరిశుద్ధంగా, అదే పవిత్రంగా ఆయన ప్రేమతో పిలవడానికి, అదే క్షమాపణతో మళ్ళీ తండ్రి అని పిలిచినప్పుడు అదే ఓదార్పు, అదే సమాధానం తిరిగిస్తున్నాడు. మళ్ళీ మన పాపం ఏమాత్రం కూడా జ్ఞాపకం చేస్తుంది. అందుకని మన దగ్గరకు వచ్చి మళ్ళీ మోకరించినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ అదే సమాధానం ఆయన దూరం చేస్తాడు. యెషయా అంటున్నాడు, ఇదిగో నీ వెనకబెట్టు నా పాపములు పారవేశావు. యెషయా 43లో కూడా అంటున్నాడు, 43:25 యెషయా 43:25 నేనే నా చిత్తానుసారంగా అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకో. ఎంత చక్కని విషయం! మనం చేసిన పొరపాటు మనకు జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోతే ఎంత ఆనందమో. దేవుడైన వాడు తన యొక్క సృష్టిని చూసినప్పుడు, తను తయారు చేసిన జీవిని చూసినప్పుడు, తన ఎదుట ఎంతో చిన్నగా, ఎంతో ఎన్నిక లేని వారిగా, ఎంతో ఈ సృష్టిలో ఎంతో చిన్నగా ఉండే ఆ మనిషిని చూసినప్పుడు, ఆయన తన సృష్టిని క్షమించినప్పుడు, లేకపోతే తాను కలిగి చేసిన తన చేతి పనిని తాను క్షమించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఆయన ప్రేమ మహిమపరచబడుతుంది. ఆయన దయావత్వం ఏంటో అక్కడ చుట్టూ ప్రజలు తెలుసుకుంటారు. అందుకే ఆయన క్షమిస్తున్నాడు. ఆయన క్షమించినప్పుడు దేవుడు గొప్పవాడిగా మనం స్థుతించగలుగుతాం. ఆయన నామం ఇంకా గొప్పగా పెరుగుతూ ఉంటుంది, ఇంకా హెచ్చించబడుతుంది. క్షమాపణగత గొప్పతనం ఉంది. అందుకని ఆయన పాపమును ప్రేమిస్తున్నాడంటే లేదు, ఆయన పాపమును ద్వేషించే దేవుడే. దుష్టిని అతిక్రమం చేసేవాడు ద్వేషించే దేవుడు. చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన ఒక రీతిగా పాపమును క్షమిస్తూ ఒకవైపు మళ్ళీ ఆ పాపాన్ని ద్వేషిస్తున్నాడు పరిశుద్ధుడైన దేవుడు. అది ఎలా సాధ్యం? అసలు సామెతల్లో చాలా అద్భుతమైన ప్రశ్న వేస్తున్నాడు ఆయనే చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఆయన మాటల్లోనే మనం చూసినప్పుడు సామెతల్లో 14-15 మనం చూసినప్పుడు మీరు చూడండి, 14-15 దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చేవాడు, నీతిమంతులను దోషులను తీర్పు తీర్చేవాడు, వీరిద్దరిలో కూడా యెహోవాకు ప్రియుడు. అంటే దోషులను నీతిమంతులుగా తీర్చడమైనా, లేకపోతే నీతిమంతుల్ని తప్పు చేశాడు వీడి దోషి అని తీర్చడమైనా దేవుని దృష్టికి వాళ్ళు ప్రియులు, ద్వేషిస్తారు. వాళ్ళు దోషే, నీతిమంతుడే, పాపం చేయవాడు పాపే. అది తెలియజేస్తూనే నాకు ప్రియులు, నాకు ద్వేషం చెప్తూనే ఆయన అవిశ్వాసిని, భక్తిహీనుడిని, దుష్టుణ్ణి నీతిమంతుడిగా తీర్పు తీస్తున్నాడు. అది ఒక్క దేవునికే సాధ్యం, ఆయనకి మాత్రమే సాధ్యం. ఒకవైపు పాపముని ద్వేషిస్తూ, ఒకవైపు పాపం చేసేవాడిని దోషిగా నిలబెడుతూ, అదే దోషిని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ నీతిమంతుడిగా తీర్చడం ఆయన ఒక్కడికే సాధ్యం, దేవుని ఒక్కడికే సాధ్యం. బైబిల్ రాయండి, నీతిమంతుడిగా నేను తీరుస్తాను, దోషినే నీతిమంతుడిగా నేను తీరుస్తాను. రోమిలు అంటున్నాడు ఆయన, రోమిలకు రాసిన పత్రిక 4:5 పని చేయక భక్తులను నీతిమంతునిగా తీర్చేవాళ్ళు విశ్వాసం ఉంచుకోవానికి అంటున్నాడు. భక్తిని ఎలా తీరుస్తాడంటే ఆయన 4:5 నీతిమంతుడిగా
తీరుస్తాడంట. పాపములో ఉన్నవాడిని నీతిమంతుడిగా తీరుస్తాడంట. ఎలా తీర్చాడంటే ఆయన యేసుక్రీస్తు వారి రక్తాన్ని మన మీద పరీక్షించి మన పాపాన్ని ఆయన మీద వేసి మన నీతిమంతుడిగా తీర్చాడు. మన పాపముని క్షమించాడు. ఈరోజు అదే ఆ చరిత్ర మనం చూస్తాం, అదే సందర్భాన్ని చూస్తాం. పాప క్షమాపణ చరిత్ర. ఇప్పుడు మార్క్స్ వార్తకు వచ్చేద్దాం. అక్కడ జరిగిన ఒక చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తాను. పాప క్షమాపణ యొక్క కథ, లేకపోతే పాప క్షమాపణ యొక్క గాథ మనకు కనబడుతూ ఉంటుంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం మొదటి నుంచి మనం ఆలోచిద్దామా? కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చాడు. మనం ముందు చదువుకున్నప్పుడు ఆయన కపెర్నహూము నుండి ఆయన వచ్చేసాడు. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు కపెర్నహూము నుంచి బయటికి? ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన అద్భుతాల కోసం చూస్తున్నప్పుడు, ఆయన కార్యాల కోసం చూస్తున్నప్పుడు ఆయన వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసి ప్రార్థన చేసుకుంటే శిష్యులందరూ వచ్చి, అయ్యా నువ్వేం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రజలందరూ నీ కోసం చూస్తున్నారు అని అంటున్నప్పుడు యేసుక్రీస్తు అన్నారు, నేను అందుకోసం రాలేదు ఈ భూమి మీదకి. నేను దేనికోసం వచ్చానంటే నేను దేవుని మాటలు ప్రకటించడానికి వచ్చాను. అది పై వచనాల్లో మనకు కనబడుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. 44 అంటున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని తీసుకుపోయాడు. ఆ పై వచనాల్లో మనకు కనబడుతుంది. తీసుకువెళ్ళిపోయి మళ్ళీ బయట సంచారం చేస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తూ కొన్ని నెలలైన తర్వాత తిరిగి మళ్ళీ కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూములో తాను ఇల్లుగా చేసుకున్నాడు. ఎవరి ఇల్లుగా చేసుకున్నాడంటే పేతురు ఆంధ్ర యొక్క ఇంటిని తనింటిగా చేసుకొని దాదాపుగా ఆ కపెర్నహూములోనే 1 సంవత్సరం 6 నెలల పాటు అక్కడే ఉన్నాడు. ఆయన తన ఇంటిగా మార్చేసుకున్నాడు. అది చూసారా, పేతురు ఒక ఆంధ్ర ఇల్లు ఏమైపోయింది, యేసుక్రీస్తు వారి చెల్లిలా అయిపోయింది. అందుకే బైబిల్ ఉంది, ఇంటికి వచ్చాడు అని రాయబడింది. అక్కడ ఏమని చూడండి, కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూములోకి వచ్చాను, ఆయన ఎంత ఉన్నాడని. అక్కడ ఆయన ఇంటికి వచ్చాడని, ఆయన ఇంట్లో ఉన్నాడని, ఆయన ఇంట్లోనే ఉన్నాడని. ఎవరన్నా మీకు ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నారా అని అడిగినప్పుడు ఇంట్లో ఉన్నారా అంటే ఏంటి నాకు అర్థం? తన ఇంట్లో తాను ఉన్నాడని, తన ఇంటికి వచ్చాడని, తన ఇల్లుగా మార్చుకుని ఇంటికి వచ్చిన అర్థమైంది. అందరూ వచ్చేసారు. ఆయన ఇంట్లో ఉండాలని సంగతి ప్రతి ఒక్కరు గ్రహించి అనేకులు కూడి వచ్చే కనుక ఎక్కడ కూడా స్థలం లేదు. వాకిట నిలబడ్డా స్థలం లేదు. మొత్తం చుట్టుముట్టేశారు. ఈ ప్రజలు మనం చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఇంత విశ్వాసుడు అది కాదు. దేవుడు వారిని ఎవ్వరిని కూడా విశ్వాసం లేదు. ప్రజలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఎంత గొప్ప విశ్వాసంలో ఎంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయంటాం. ప్రజలు చూసి మోసపోవద్దు. ఇదే సాక్ష్యం. యేసుక్రీస్తు వారు చూడాలి, అనేక మంది వచ్చారు, కానీ వారి విశ్వాసంలో శక్తి లేదు. వారి విశ్వాసం బలహీనమైన విశ్వాసం, వారి విశ్వాసం పైపైన విశ్వాసం మాత్రమే, వారి విశ్వాసం ఏదో నామకాతమైన విశ్వాసం మాత్రమే, ఆత్మీయమైన విశ్వాసం వారికి లేదు. అనేక మంది ప్రజలు మాత్రం ఉన్నారు, చాలా మంది వచ్చేసారు, కానీ ఎవరి గురించి మీలో విశ్వాసం ఉందని లెక్కలేదు. ఎవరి గురించి చెప్పలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఉందంట, ఇంటి పైకి ఒక మంచి దింపడానికి ప్రయత్నం చేస్తాడు ఒక వ్యక్తిని. ఏ వ్యక్తి అతనంట? పక్షవాయు గల వ్యక్తిని ఎలాగైనా యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్ళాలి. యేసుక్రీస్తు వారి ఇంట్లో ఉన్నారు, బయట కానీ లేదు, లోపల కానీ లేదు, ఆయన మధ్యలో ఉన్నాడు, బోధిస్తున్నాడు, వాక్యం తెలియజేస్తున్నాడు, అందుకోసం లోకానికి వచ్చానన్నాడు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు స్వస్థత జరిగిస్తారని విశ్వాసం ఉంది. కానీ లోపలికి వెళ్ళడానికి కార్యం లేకపోతే ఎలాగైనా తీసుకెళ్ళాలని ప్రయత్నం ఉండాలి. మనం జాగ్రత్తగా విషయం కూడా ఆలోచిస్తే వారి యొక్క ఇల్లు మనం చూస్తున్నాం. ఆ టైంలో అంటే ఇల్లు మామూలుగా మనం ఎలాగైతే ప్రతి మనం టికెట్లు వేసినప్పుడు ఇలా ఏది వేసినప్పుడు ఎలాగా ముందు పెట్టుకుంటాం, కానీ సమానంగా ఉంటాయి. సమానంగా గోడ పెట్టుకొని అడ్డకర్రలు వేసుకొని మరి దానికి చిన్న చిన్న కర్రలు పేర్చి
దాని మట్టితోనూ అలాగే అక్కడ దొరికే గడ్డి ఏదైతే ఉందో దాటితో కలిపి దాని మీద మొత్తం ఒక స్లాబ్ తయారు చేసేసి చిన్న చిన్న పెగ్గులు తీసుకొని దాని మీద మొత్తం పేసేసి అది ఒక స్లాబ్ లాగా అయిపోయేది. ఇంకా బయట మెట్లు ఉండేవి. వారు సాయంకాలం పూట చక్కగా అక్కడ భయంకరమైన విపరీతమైన వేరు ఉంటుంది కాబట్టి సాయంకాలం పూట పైకి వచ్చి అక్కడ పైన భోజనం చేయడం తినంగానే. అందుకే మాకు రాయబడి ఉంది, వాళ్ళు పైకి తీసుకెళ్ళాలంటే ఏం చేశారు చూడండి, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎంతకు చేరలేక 4వ వచనంలో ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాడిని పైనుంచి దింపడానికి ట్రై చేశారు. అది లోకా కూడా అద్భుతంగా వివరిస్తాడు. పెంకులు తీసి ఆ త్రొవ్వే ప్రయత్నం చేశారంట. అంటే మట్టి అంతా ఆ త్రొవ్వే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారు చాలా అద్భుతంగా బోధిస్తున్నారు, అందరూ ఆసక్తి అంటున్నారు, ఒకేసారి పైన చేసి ఆగిపోతుంది అనుకోండి, ఎంత చిరాకుండా చెప్పండి. ఎలా వాకింగ్ చెప్తా ఉన్నాను, రైలు వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏం కాదు ఏం చేస్తా పక్క తిరిగిపోయి డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంటారు. అవి చెప్పి వాళ్ళకి చిరాకు వచ్చేస్తున్నారు. పడిపోయి ఉంటాను నా వంద చూడండి అని చెప్తూ ఉంటారు. ఈ ప్రజలందరూ ఆసక్తితో వింటున్నారు, పైన అప్పుడప్పుడు అవుతుంది. యేసుక్రీస్తు ఆ రోజు యేసుక్రీస్తు ఏమనుకున్నారో మనకు తెలియదు, కానీ ఒకవేళ మనం నేను కానీ ఎవరైనా కానీ భయపడి చెప్తాను పైన అడిగి గొంతు లేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా కింద దిగినాడు అర్జెంట్గా అంటున్నాం. సరే ఆయన మొత్తం ఏం పట్టించుకోలే, చెప్తానే ఉన్నాడు వారికి. ప్రజలందరూ కూడా పైకి కొంచెం చూపుతున్నారు, ఆయన చూపుతున్నారు, పైకి చూపుతున్నారు. ఎవరి పైకి డబ్బు సౌండ్ వస్తుంది, కొంతసేపు పెంకులు సౌండ్ వస్తుంది, పెంకులు లాగుతో సౌండ్ వస్తుంది. కొద్దిసేపు మట్టి రాలిపోతుంది పైన. ఎవరు మట్టి పైన రాలిపోతుందని తుడుచుకొని చూస్తానంటే చిన్నగా కన్ను వచ్చి పైనుంచి వెలుగుపడదు. వీళ్ళందరూ చూడండి, మనసు అంతా ఎక్కడికో పోయింది. ఇంకా వాక్యం మీద మనసు లేదు ఎవరికి, ఇంకా అంతా పైకి చూస్తారు. ఒకేసారి చిన్న కాసం డబ్బు పెద్ద కన్నం అయిపోయింది. ఇంకా వీళ్ళు అల్లిపోయి చూడండి, పైన ఎవరు పడుకోవాలి అనుకున్నారు, ఎవరైనా అనుకున్నారు, కానీ పక్క నుంచి దించేస్తున్నారు. ఎవరిని పక్షవాయు కావాలని తాడు పెట్టి దించేస్తారు. ఇదేనా దేవదూత వచ్చేస్తుంది అనుకున్నారేమో వాళ్ళు, ఎందుకంటే తాడుతో దింపేస్తున్నారు. ఒక శవాన్ని తాడు కట్టేసి మమ్మీలా దింపెట్టి దించేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడలేదు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడలేదు, దించేవాడు ఏం మాట్లాడలేదు, అసలు మాట్లాడలేవు. అక్కడ చాలా విచిత్రమైన సంఘటన. అక్కడ ఓన్లీ ఒక కార్యం జరుగుతుంది, విశ్వాసం అనే కార్యం జరుగుతుంది అంతే. కార్యం క్రియలుగా కనబడుతుంది, ఇంకా మాట్లాడలేవు. పైనుంచి దించేస్తున్నారు. కరెక్ట్గా వారు ఎలా ప్లాన్ చేసుకున్నారో తెలియదు. కరెక్ట్గా యేసుక్రీస్తు ముందర దించాలని వాక్యంలో రాయకూడదు. ఆ పైన ఉన్నవాడు మాట్లాడలే, తాళ్ళతో కిందకు వచ్చేసాడు. అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందని. అందరూ ఆశ్చర్యంతో గమనిస్తున్నారు. మీరే ఉన్నారనుకోండి అక్కడ, అది మీ ఇల్లు అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ అక్కడ ఉన్నారు, దగ్గర ముందు ఎరా నా ఇల్లు ఎదురుకుందని గొప్ప ఎప్పుడన్నా దన్నేసి బయట పరుగుంటే మొత్తం అందరూ ఎక్కించి ముందు వేసుకుని దిక్కేస్తాం. అయ్యా నీకు ఇంక ఇల్లు ఏం దొరకలేదా? కష్టపడి ఇంత చక్కగా ఇల్లు పేర్చుకుంటే నువ్వు వచ్చి అందరితో మొత్తం గోల చేస్తూ నా ఇల్లు అంతా నాశనం చేసేస్తున్నావు. నువ్వు అర్జెంటుగా వెళ్ళకపోతే నీకు మొత్తం ఉండదు. నేను పని చూస్తాను, ఎదురు చూస్తానండి. పాపం పేతురు అందరూ ఏం మాట్లాడలేదు, ఇంటిలో పీకేసి లాగేసి ఎవరి కాళ్ళు నచ్చింది చెప్తాను. యేసుక్రీస్తు వారు మాట్లాడి కింద దించారు. అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందని. అక్కడ దూరంగా మూల కూర్చొని కొంతమంది చూస్తున్నారంట. వారెవరు? శాస్త్రులు కూడా ఉన్నారంట. శాస్త్రులు ఎందుకు కూర్చున్నారంటే యేసుక్రీస్తులో తప్పేమైనా ఉందా, ఈయన తప్పేమైనా చెప్తాడా, ఈయన ఎలాగైనా పట్టుకున్నాను శాస్త్రులు చూస్తున్నారు. కొంతమంది అంటారు, మామూలు కూడా అంతే. కొంతమంది వాక్యం జీవితం మార్చుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఈ సేవకుడు తప్పేమని చెప్తున్నాడు అని చూడండి. ఆ తప్పు వెతకడానికి వెళ్ళారు, ఆయన పొరపాటు ఏంటో చూడడానికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ సందర్భంలో మార్కు గారు రాస్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఒకసారి చూడండి అక్కడ 5వ వచనం. యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపను క్షమింపబడి ఉన్నదని పక్షవాయు గలవానితో చెప్పాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆ పక్షవాయు గలవాడు
ప్రభువా నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించు అని ఒక మాట అన్నదా? లేదు. అతను పక్షవాయు గలవాడు, కాళ్ళు చేతులు పని చేయకుండా పడిపోయి ఉన్నాడు, ఏం మాట్లాడలే. యేసుక్రీస్తు వాళ్ళు ఒకే మాట సమాధానం చెప్పి ఏమన్నారు? నీ పాపాలు క్షమించుకోండి. ఎందుకు యేసుక్రీస్తు పాపాలు క్షమించారు? ఎందుకంటే పైన మాట ఉంది, ఏముంది? యేసు వారి విశ్వాసము, ఎవరి విశ్వాసం చూశాడు ఆయన? వారి యొక్క విశ్వాసం చూశారు. వారు ఏం చేశారు? ఏదో మాట్లాడారు, వారు ఏదో సాక్ష్యం చెప్పారు, వారి విశ్వాసం చూడండి అంటే వారి క్రియలు మాత్రం గ్రహించారు. క్రియలు పలికే విశ్వాసం ఏంటో, వారు నిజంగా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచారని, నమ్మకం ఉంచారని క్రియలు చూపిస్తా ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఒక మాట ఉంటుంది, క్రియలు లేని విశ్వాసం వృథు అంటారు. నేను యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాను అని ఆయన సన్నిధికి రాకపోయినా, నేను యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాను అని ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వాక్యం చదివి ఆయన దగ్గర నమ్మకంగా జీవిస్తే, ఆయన దగ్గర పని చేస్తూ మనం జీవించకుండా ఆయన మీద నాకు ప్రేమ ఉంది, విశ్వాసం ఉందంటే అదంతా చచ్చిపోయిన శవం వంటిదే, మృతు వంటిదే నీ విశ్వాసం. పనికిరాని విశ్వాసం అదంతా. వారి విశ్వాసాన్ని చూచాడు, ఆ వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని చూచాడు. ఆ పైన మొదటి స్వస్థపరిచినట్టు మనం చూడలేదు, పక్షవాయువు స్వస్థపరిచినట్టు మనం చూడలేదు. అంతరంగంలో ఉన్న తన హృదయాన్ని పరిశుద్ధపరిచాడు. ఆ హృదయాన్ని దర్శించాడు మొదటి దేవుడు. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క విశ్వాసం అందరి విశ్వాసం కంటే వేరే కాదు. అందరికీ విశ్వాసం ఉంది. ప్రకృతి సంబంధమైన విశ్వాసం, పై సంబంధమైన విశ్వాసం, శారీరకమైన సంబంధమైన విశ్వాసం అందరికీ ఉంది. ఏ విశ్వాసం అది? యేసుక్రీస్తు వారు కార్యం చేయిస్తాడు, అది నీకే ఉంది, మనకే ఉంది. ఈ ప్రకృతి సంబంధమైన విశ్వాసం ఏంటంటే దేవుడు కార్యం జరిగిస్తాడు అనే విశ్వాసం మీకు ఉంది. బయట అన్నింటి కూడా చాలా మందికి ఉంది, బయట ప్రజలు చాలా మందికి ఉంది విశ్వాసం. యేసుక్రీస్తు వారు కార్యం జరిగిస్తాడు. కొంతమంది అనేక మంది నుంచి ప్రార్థన చేయించుకుంటారు, కొంచెం ప్రార్థన చేయండి. వారికి నమ్మకం ఉంది, యేసుక్రీస్తు వారు కార్యం జరిగిస్తారు. కానీ ఎవరి విశ్వాసాన్ని కూడా దేవుడు నిజంగా విశ్వాసులు అని చెప్పలేదు ఆయన. ఎవరి విశ్వాసాన్ని చూసి ఆ ప్రకృతి సంబంధమైన పై విశ్వాసమైన దేవుడు కార్యం జరిగిస్తాడు అనే విశ్వాసం అక్కడ ఉంటుందన్నా సరే, వాళ్ళ వైపు చూసి మీరు విశ్వాసాన్ని చెప్పలేదు ఆయన, మీరు విశ్వాసాన్ని చెప్పలేదు. కానీ అక్కడ పడిపోయిన వ్యక్తిని చూశాడు ఆయన. ఆ పక్షవాయుగా వాడు ఏం మాట్లాడకపోయినా వాడిని చూసి అంటున్నాడు, వీడి విశ్వాసం. ఇంకా అద్భుతం ఏంటంటే ఆయన పాపములు క్షమించాడని రాయబడి ఉంది, కానీ వాడు చెప్పలేదు. కానీ వాడు అంతరంగంలో తెలుసు. చాలాసార్లు ఎవరికైనా కుష్ఠరోగం వచ్చినా, పక్షవాయువు వచ్చినా వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుని తీర్పు నా మీదకి వచ్చింది అని ఆలోచిస్తారు. నేను చేసిన పొరపాటు వల్ల దేవుడు నన్ను శపించాడు, దేవుని ఉగ్రత నా మీదకి వచ్చింది, నా పొరపాటు వల్ల జరిగింది, దేవుడు నన్ను దూరపడి చేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడని, దేవుని తీర్పు నా మీద వచ్చిందని ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఆలోచిస్తూ ఉంటారు ఆ టైంలో. అందుకే ఈ వ్యక్తి కూడా అదే ఆలోచనలో ఉంటాడు. ఈ వ్యక్తి కూడా, ఈ పక్షపాతం కూడా అదే ఆలోచిస్తున్నాడు. నేను ఎలాగా ఆ కాళ్ళు చేతులు పని చేయకుండా, కనీసం లేవడానికి శక్తి లేకుండా ఇలా అయిపోవడానికి కారణం దేవుని తీరిపోయానేమో, నా జీవితంలో నా పొరపాట్లు, నా పాపం వల్ల నేను ఇలా అయిపోయాను, నేను చేసుకున్న పని వల్ల ఎలాగ అయిపోయినా, ఆ హృదయ యొక్క భయంకరమైన స్థితిని బట్టి ఎలా ఉంది, ఇటువంటి పరిస్థితులు నేను పడిపోయాను, నేను దేవుడు దూరం అయిపోయాను అని అనుకున్నాడే మనసులో. అందుకే డైరెక్ట్ గా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఇదిగో ఈ వ్యక్తికి మొదట కావాల్సింది పక్షవాయు నుంచి స్వస్థత కాదు, శారీరకమైన స్వస్థత కాదు, ఈ లోకమైన సంబంధమైన స్వస్థత కాదు. ఈ వ్యక్తికి మొదట కావాల్సింది తన అంతరంగంలో నెమ్మది, క్షమాపణ. ఆ రోజు పక్షవాయువాడు ఎక్కువగా ఆనందించింది తన శారీరకమైన స్వస్థత వచ్చిందని కాదు, తన హృదయంలో స్వస్థత వచ్చిందని, ఇంకా చెప్పాలంటే రక్షణ వచ్చిందని ఆనందించాడు. అప్పుడు ఆయన వైపు చూసి, ఇదిగో నీ పాపం క్షమించబడ్డాయి అని చెప్పిన వెంటనే
శాస్త్రం హృదయం కలవరం చేసింది. లోపల హృదయం అనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, దేవదోషం చేస్తున్నాడేంటి, దేవుడు అని చెప్పుకుంటున్నాడేంటి, దేవుడే దేవదోషం మాటలు పలుకుతున్నాడు ఏంటి అని చెప్పేసి హృదయం కలవర పడిపోతూ అదిలిపోతూ ఉంటే అక్కడ ఎవరో గమనించలేదు ఆ పరిస్థితిని. అక్కడ రాయబడి చూడండి, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాడు ఇట్లెందుకు 7వ వచనంలో వాడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషం చేయించున్నాడు కదా ఈయన అని వారు ఆలోచించుకుంటున్నప్పుడు అప్పుడు 8వ వచనంలో అంటున్నాడు, యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీ ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు. వారు వెంటనే కంగారు పడ్డారు. వారి మనసులో అనుకుంటున్నారు, వాళ్ళు ఏంటి, ఒక వ్యక్తి పాపం క్షమించిన దేవుడు వల్ల తప్ప ఇంకెవరి వల్ల అవ్వదు కదా, దేవుడే కదా వ్యక్తి పాపం క్షమించాలి. అటువంటిది ఈయన వచ్చి నేను మీ పాపం క్షమిస్తున్నాను ఎవరు చెప్తాడు, ఈయన దేవదోషం చేస్తున్నటువంటి వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎప్పుడు పట్టుకున్నారు, ఎప్పుడు చంపేద్దామని రెడీగా ఉన్నారు. వాళ్ళు దొరికింది వాళ్ళ మాట, దేవదోషం చేసిన మాట. ఎందుకంటే దేవుడు తప్ప ఎవరు క్షమించలేడు. ఆయన దేవుడు చెప్పే ఒకే ఒక మాట, దేవుడు చెప్పగలిగే మాట, దేవుడు ఒక్కడే చెప్పగలిగే మాట యేసుక్రీస్తు వారు చెప్పి పరోక్షంగా ఆయన దేవుడు నిరూపించుకున్నాడు. అక్కడ నేనే దేవుడు అని చెప్పాడు. అక్కడ అతని పాపం క్షమించి నేనే పాపం క్షమిస్తానని చెప్పాడు. అందరూ కంగారు పడుతుంటే హృదయం ఆలోచిస్తూ ఉంటే మీకు అద్భుతమైన రుజువేంటో తెలుసా, అక్కడ కింద రాయబడింది, వారి మనస్సులో అనుకున్న దాన్ని దేవుడు తెలుసుకున్నాడు అని రాయబడింది. తన ఆత్మలో దేవుడు తెలుసుకున్నాడు. చూసారా అక్కడ ఏమనుంది, యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని. అంటే అద్భుతమైన మాట ఏంటి తెలుసా, యేసుక్రీస్తు వెంటనే తెలుసుకున్నాడే, తన ఆత్మలో తెలుసుకున్నాడంట. యేసుక్రీస్తు వారు మానవుడిగానే ఉన్నారు, తన దైవత్వాన్ని తన శక్తిని చూపించట్లేదు. మనం అనుకుంటే ఏసే దేవుడు గారు ప్రసిద్ధంగా జీవించేశాడండి, మనం కాబట్టి మానవుడిగా మనం జీవించడం చెప్పవచ్చు, అవకాశం లేదైనా. నేను మానవుడిగా జీవించాను, మానవుడిగా బ్రతికాను నేను, కానీ నేను నడిపించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు మిమ్మల్ని కూడా నడిపించడానికి వచ్చింది ఎవరు అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఇక్కడ ఆయన ఆత్మలో తెలుసుకొని దైవ శక్తిని చూపిస్తున్నాడంటే, దైవ కార్యాలు చేస్తున్నాడంటే కారణం ఆత్మ శక్తి ఆయన నడిపిస్తూ ఉంది. ఈ రోజు మనం కూడా కార్యములు చూడాలన్నా, మనం ప్రార్థన చేసుకునే అద్భుతమైన మేలును మనం చూడాలన్నా ఆ శక్తినిచ్చేది ఎవరు అనుకుంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు తను ఎంతో లోబడ్డాడు కాబట్టి, పరిపూర్ణంగా లోబడ్డాడు కాబట్టి ఆ ఆత్మ తెలియజేస్తూ ఉంది. ఆత్మలో ఆయన తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు అన్న, హృదయ ఆలోచనలు తెలుసుకున్నాడు. మీరు హృదయంలో ఎందుకు అలా ఆలోచిస్తున్నారో బయట చెప్పాడు. ప్రజలందరూ కూడా ఏం అర్థం అవట్లే, ప్రజలందరూ కూడా ఇదేంటి ఆయన హృదయం ఆలోచించుకుంటున్నారా అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కాలేదు. నేను ఆశ్చర్యపడ్డానని మాట్లాడుతున్నాను. కొంతమంది ఏమో నా హృదయం తెలిసిందంటావా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటే శాస్త్రి కొంచెం భయం వేసింది. ఇది అర్థమైపోయింది ఏంటి సంగతి. ఇంతకు రుజువు ఏంటాను కదా, ఇదే రుజువు. హృదయాన్ని తెలుసుకునేది దేవుడు తప్పనిక ఎవరు లేరు. సమూయేలుతో మాట్లాడుతూ సమూయేలు మనం చూసిన దావీదు కోసం, దావీదు రాజుగా చేయడానికి ఆ యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు అందరి అన్నదమ్ములు చూస్తున్నప్పుడు ఎవరు రాజుగా చేయాలి ఎటు చూశాడు, రంగు చూశాడు, బలాన్ని చూశాడు. వీడు రాజుగా ఉంటే బాగుంటుంది, వీడు రాజుగా ఉంటే బాగుంటుందని అందరినీ చూస్తూ వస్తున్నప్పుడు పరమలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సమయంలో నువ్వేం చూస్తున్నావు? అద్భుతమైన మాట చదువుతారా మాట. మొదటి సమూయేలు 16:7 మొదటి సమూయేలు 16:7 సమూయేలు ఎలాగంటున్నాడు, అతని రూపమును లక్ష్య పెట్టద్దు, అతని ఎత్తును లక్ష్య పెట్టద్దు, మనుషులు లక్ష్య పెట్టుదాన్ని యెహోవా లక్ష్య పెట్టదు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతారు. ఎత్తును చూస్తారు కానీ నేను వాడి హృదయాన్ని చూస్తాను. దేవుడు మాత్రమే హృదయాన్ని చూస్తాడు.
ఇంకెవరు చూడలేదు. అందుకే పక్షవాయుడు హృదయాన్ని చూశాడు కాబట్టి ఆయన హృదయాన్ని క్షమించగలవాడు. హృదయంలో నుంచి మాట్లాడతాడు, అయ్యా నేను పాపిని. శంకర్ కూడా అదే అంటున్నాడండి. శంకర్ కూడా అద్భుతమైన మాట్లాడుతాడండి. శంకరి తను దేవుని సన్నిధికి వెళ్ళి తను ప్రార్థించడానికి, తను తలెత్తడానికి కూడా ధైర్యం సరిపోక అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ దూరంగా నిలిచున్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని పలికాను. పక్షవాయు వాళ్ళు అదే పరిస్థితి. తన హృదయంలో అయ్యా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. హృదయాన్ని దర్శించి కాపాడాడు. ఎవరైనా దేవదోషం చేస్తే రాళ్ళతో కట్టి చంపేస్తారు. యేసుక్రీస్తు వైపు చూస్తున్నప్పుడు రుజువు కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు నిజంగా ఈ దేవుడా లేకపోతే దేవదోషం చేసేవాడా అన్నది క్వశ్చన్ మనకి. నిజంగా ప్రజలను మోసం చేయడానికి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడా, లేకపోతే నిజంగానే నీ దేవుడా? ఈ రెండు ఏదో ఒకటి ఉండాలి. కొంతమంది అంటారు యేసుక్రీస్తు వారు నీతిని బోధించడానికి వచ్చిన ఒక గొప్ప మనిషి, ఒక గొప్ప మానవుడు, నీతిలో చరిత్రలో అన్ని మనుషుల కంటే ఒక నీతిమంతుడిగా, ఒక పుణ్య పురుషుడిగా జీవించాడు అని కొంతమంది నమ్ముతారు. కానీ దేవుడిగా అంగీకరించారు చాలా మంది శాస్త్రవేత్తలు అంటారు యేసుక్రీస్తు వారు మంచి బోధకుడు అండి, మంచి ప్రవర్తన కలిగినవాడు, చక్కగా బోధించాడు, చక్కగా ప్రజలందరికీ మంచి మాటలు తెలియజేశాడు, కానీ ఆయన దేవుడు కాదు, మంచి పురుషుడు, పుణ్య పురుషుడు అని చెప్తూ ఉంటారు. కానీ పుణ్య పురుషుడు, మంచి పురుషుడు తర్వాత ఇక్కడ రెండే ఉన్నాయి. ఆయన ఒకవేళ అందరినీ ఈ మాటలు చెప్పి మోసం చేస్తున్నాడా, లేకపోతే నిజంగా దేవుడా? దేవుడు చెప్పే మాటలు ఆయన చెప్పి ఇతరులు మోసం చేస్తున్నాడా, లేకపోతే దేవుడే? రెండే. ఆయన నిజంగా దేవుడైతే దగ్గరికి రావాలి. ఇప్పుడున్న రుజువు అది ఎక్కడే రుజువు చేసుకోవాల్సింది అదే. యేసుక్రీస్తు నిలబడ్డారు, ఆయన గొప్ప మాట మాట్లాడాడని క్షమిస్తున్నాను. దేవుడు తప్ప ఇంకెవరో మాట్లాడరు. దేవుడు తప్ప మాట్లాడుతున్నా ఇంకెవరో మాట్లాడిన సంగతులు ఏ వ్యక్తి అయినా మాట్లాడితే దేవదోషం జరిగిస్తే వాడు రాజుతో కూడా చెప్పమని లేవి కండలో ఉంది. దేవదోషం చేస్తారు. సో వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇప్పుడు రాజుతో కూడా చెప్పేద్దాం రెడీగా ఉన్నారు యేసుక్రీస్తు. కానీ దేవుడు అత్యద్భుతంగా రుజువు చూపించడం రుజువు. రెండు రుజువులు ఉన్నాయి. వాళ్ళ రుజువు ఏంటి? హృదయాన్ని గమనించి చూపించాడు ఆయన. నేనే దేవుడు, మా పాపం క్షమించే దేవుడు అధికారం ఉందని ఇప్పుడు ఎలాగైతే నిరూపించానో, ఇదిగో చూడండి మీ హృదయం ఏంటి నాకు తెలుసు అని నిరూపిస్తున్నాడు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు తప్ప హృదయాన్ని ఎవరు చూడలేదు. మొదటి రాజుల గ్రంథం 8:39 చూస్తే అక్కడ కూడా రాయబడింది ప్రతి మనిషి యొక్క హృదయాన్ని. మొదటి రాజుల గ్రంథం 8:39 ప్రతి మనిషి యొక్క హృదయం నీ ఎరుగుతూ గనుక నీవు ఆకాశముల నివాసములు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు. దావీదు అంటున్నాడు తన కుమారుడితో మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో తన కుమారుడి దగ్గర పిలుచుకొని, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28:9 అయ్యా నా కుమారుడా సొలొమోనా, నా కుమారుడా నీ తండ్రి దేవుడి గురించి చెప్పాలి. నీకు చాలా జ్ఞానం ఉంది, నీకు చాలా విషయాలు తెలుసు, కానీ నీకు ఒక విషయం చెప్పాలి. నా తండ్రి, నీ తండ్రి దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఇదిగో నీ తండ్రి దేవుడు నీ తండ్రి యొక్క దేవుడు యెహోవా అన్ని పరిశోధించువాడు. నీ దేవుడు పరిశోధిస్తాడయ్యా. నేను నమ్ముకున్న దేవుడు, నీ తండ్రి నమ్ముకున్న దేవుడు హృదయాన్ని పరిశోధిస్తాడు. ఆలోచనలన్నిటినీ, సంకల్పాలన్నిటినీ చూసారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28:9 నువ్వు ఆయనను తెలుసుకొని చదువునని ఏముంది? కనపడలేదా మీకు? చదువు. నువ్వు ఆయన తెలుసుకొని ఏమంటున్నాడు? హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించు. ఆయనను వెతికిన ఆయన ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించినట్లా ఆయన నిత్యము. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఇదిగో నీ నమ్ముకున్న దేవుడు నువ్వు నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశీలిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కాస్త 2,00,000 రూపాయలు పట్టుకెళ్తే ఆయన కార్యం చేస్తాను, అయితే ఒక కేజీ మూట పట్టుకెళ్తే నేను దేవుడు కార్యం చేస్తాను,
లేకపోతే 2 ఇటుకలు తీసుకొచ్చి మందిరం కట్టడానికి ఇచ్చేస్తారు చూడండి. ఆయన నీ హృదయాన్ని చూపిస్తాడు సొలొమోను. నువ్వు మనపూర్వకంగా ఆరాధించు. నువ్వు మనిషిని చూసావు, పై రూపాన్ని చూసావు, ఇతరులు చూస్తున్నారని భక్తి చేయొద్దు. ఇదిగో హృదయపూర్వకంగా దగ్గరికి వెళ్ళి ప్రార్థించు. మనపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతించు. ఎందుకంటే ఎవరినైనా మోసం చేయగలం, కానీ హృదయాన్ని పరిశోధించే దేవుని మోసం చేయడం. నువ్వు ఏ ఆలోచనతో వెళ్ళావో నాకు తెలియదు, కానీ దేవుడు ఆలోచన ఎరిగి ఉన్నాడు కుమార. ఆయన నీ యొక్క తలంపు ఎరిగి ఉన్నాడు కుమార. నీ సంకల్పం ఏంటో తెలుసు సొలొమోనా. అందుకే నేను బంగారం కోరుకోవట్లేదు, నువ్వు మందిరం వెళ్తున్నప్పుడు జాగ్రత్త. హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన స్తుతించు, ఆరాధించు. లేకపోతే నేను తోసేస్తాడు ఆయన. లేకపోతే నేను తోసేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! హృదయాన్ని గమనించే దేవుడు అండి ఆయన. హృదయాన్ని చూసే దేవుడు. ఒకరి ప్రవక్తను బట్టి వారి క్రియను ఫలముచ్చిన ప్రతి కారణం చేయటం యెహోవాను నేను. ఇర్మీయా గ్రంథము 17:10 అంటున్నాడు, ఆయన నేను హృదయమును పరిశోధించేవాడు, అంతరంగమును పరీక్షించువాడు. యెహెజ్కేలు అంటున్నాడు ఆయన. యెహెజ్కేలు 11:5 యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. ఆ ప్రవక్త సెలవిస్తున్నాడు, దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. యెహెజ్కేలు 11:5 ఆయన సెలవిస్తున్నాడు. వచ్చి ఆయన మాట తెలియజేసును. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలారా మీరు వినండి. ఇదిగో మీరు ఎలాగో పలుకుచున్నారే, మీ మనస్సును పుట్టిన అభిప్రాయాలు నాకు తెలుసు. దేవుడు అంటున్నాడు నాకు తెలుసు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నేరుగా వారి హృదయంలో ఆలోచిస్తున్న మాట చెప్పినట్టు మాకు అర్థమైపోవాలి. నా హృదయంలో ఉన్న మాట తెలుస్తుందంటే నీ దేవుడు అని అర్థం కావాలి వాళ్ళకి. కానీ శాస్త్రులకి అర్థం కాలే. ఇంకొక రుజువు చూపించడానికి, ఇంకొక అద్భుతమైన రుజువు చూపించడానికి ఆయన అంటున్నాడు సమాధానంగా. మార్క్స్ వార్త చేద్దాం, 10వ చూద్దాం. చూడండి, మార్క్స్ వార్త 2 చివరిగా ఆ సందర్భంలో దేవుడు వారికి సమాధానం ఇస్తూ తన పాపను క్షమించడం దేవుడు అని వారు నిరూపిస్తూ అద్భుతమైన మాట ఒక ప్రశ్న వేశారు వాళ్ళకి. ఆయన అంటున్నాడు 9వ వచనంలో, మీ పాపమును క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? ఒక ప్రశ్న వేస్తున్నాడు. లేదా నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని చెప్పుట సులభమా? మీరు చెప్పండి. ఈ పాపము క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేదా ఈ పక్షవాన్ని చూసి లేరా నీ మంచి వెళ్ళు, నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపో అని చెప్పడం సులభం? ఏది సులభం చెప్పండి? మీరే ఆలోచన. మొదటిగా ఇవి పాపం క్షమించబడ్డా ఉన్నాయి అని చెప్పడం సులభమా, లేకపోతే పక్షవాన్ని చూసి పరుపెత్తుకుని చెప్పడం సులభమా? ఏ సులభం అంటారు? పాపం క్షమించడమా, అద్భుతం చేయడమా? పాప క్షమాపణ అద్భుతం సులభమా? చెప్పాలి. నేను సమాధానం ఏంటి? పాప క్షమాపణ సులభం, అద్భుతం చేయడం సులభం? ఏది సులభం కదా. ఇక మనం జాగ్రత్త గమనిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు చెప్పటం అంటున్నాడు. ఆయన చేయడం పక్కన పెట్టాడు, చెప్పటం. ఓన్లీ చెప్పడానికి ఏది సులభం చెప్పండి. ఇప్పుడు జాన్సన్ చూసి జాన్సన్ పాప క్షమించబడ్డాయి అని చెప్పడం సులభమా, జాన్సన్కి రెక్కలు చెదిరిపోవడం అని చెప్పడం సులభం? ఇది ఫస్ట్ దే సులభం. ఎందుకంటే జాన్సన్కి పాపలు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు మీకు తెలీదు, ఆయనకి తెలీదు. అతని పాపలు క్షమించబడ్డాయని జాన్సన్ తెలీదు, చూస్తున్న మీకు తెలీదు, ఎవరు రుజువు చేయలేదు. కానీ కష్టమైన పని ఏంటి చెప్పడం? నీకు రెక్కలు చెదిరిపోవాలని చెప్పడం చాలా కష్టమైన పని. ఎందుకంటే నేను దొరికేస్తాను కొట్టేస్తాను. మీరు అతను అబద్ధాలు ఆడతాను, మా ఇతను అబద్ధాలు చెప్తాను, మోసం చేయడానికి వచ్చామని చెప్పేసి ఆయన కట్టేస్తానండి. అది చాలా కష్టం. ఎందుకంటే అది మీరు నేను రుజువు చేయలేదు. అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది అదే. పాపాలు క్షమించాను అని చెప్పడం సులభమా, లేకపోతే ఈ పక్షగలను చూసి లేచి పరిగెత్తని చెప్పడం సులభమా? వారందరూ ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు నిరూపించాలంటే అందరికీ కనబడేట్టుగా ఈ పక్షగలవాడిని పైకి లేపాల్సిందే. ఆయన లేపాలి.
10 గమనించండి. అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని వాళ్ళతో చెప్పారు. ఇదిగో మనిషి కుమారుడు అంటే మానవుడిగా వచ్చడం కాదు, మనిషి కుమారుడు అంటే దేవుడే అని చాలా పేర్లు యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. బోధకుడు, మనిషి కుమారుడు, లేకపోతే చాలా ఉన్నాయి. క్రీస్తు, మెస్సయ్య, అనేకమైన మాటలు ఉన్నాయి. మనిషి కుమారుడు అని పలుకుతున్నప్పుడు ఇతడు నిజంగానే దేవుడు పంపిన వాడు అని అర్థం అక్కడ. ఎందుకంటే ఈ మాట ప్రవచనాల్లో రాయబడి ఉంది. మనిషి కుమారుడు వస్తాడు, మన జీవితాన్ని సరి చేస్తాడని ఆ ప్రవచనం తర్వాత చూపిస్తుంది. తర్వాత ఎప్పుడైనా ఆ మనిషి కుమారుడు మాట తర్వాత ఆలోచిద్దాం. కానీ మనిషి కుమారుడు అంటే ఏంటంటే మానవుని రక్షించడానికి వచ్చిన దేవుడే అని అర్థం. అందుకే డైరెక్ట్ ఏమంటే మీ మనిషి కుమారుడు అని నేనని మీరు తెలుసుకోవాలంటే, దేవుని పంపిన వాడు నేనని మీరు తెలుసుకోవాలంటే, నేనే మనిషి కుమారుడు నీకు అర్థం కావాలంటే, ఈరోజు మీకు ఖచ్చితంగా ఆ మనిషి కుమారుడు పాపం క్షమించగలడని మీరు తెలుసుకోవాలి. ఎలాగన్నా నేనే క్షమించగల అధికారం నాకు ఉందని మీరు ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు మీరు కూడా మా నిజంగా తెలుసుకోవాలి. వాళ్ళందరూ చూస్తున్నారు ఏం చేస్తాడని, తెలుసుకోవాలన్నాడు ఏం చేస్తాడని. ఆ పక్షవాయుకాలం అని చూసాడు, చేతులు పని చేయట్లే, కాళ్ళు పని చేయట్లే. వాళ్ళ మందిలో తీసుకెళ్తారు. రేపు ఒక 7 వారాలు ప్రార్థన చేద్దాం. 2 రెండు అమ్మాయి వెనకాల నుంచి కొంచెం లేకుండా పైకి సపోర్ట్ అందించండి. అది కొంచెం అటు ఇటు నడచడం లేదు అక్కడ, అంత సినిమా లేదు అక్కడ. ఆడవైపు చూశాడు ఆయన, చూసాడే మాట అన్నాడు, నీవు లేచి నీ పొలిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో తెప్పించున్నాను. తక్షణమే ఇక మరో టైం లేదు, ఇంకా తక్షణమే. వాడు హార్ట్ అటాక్ వచ్చి ఎగితే చూసారా, నిద్ర నుంచి ఉడికి పడతా చూసారా, అమ్మో వాళ్ళు ఎగితే చూసారా, ఇది కలచెప్పుడు అలా దిగ్గులో నిలబడ్డాడు. వాడు లేచండి కొన్నారు, కంగారు ఉంటారు. ఇదేంటి లేచాడండి, వీళ్ళు దూకేసి ఉంటారు ముందు వెనక్కి, ముగిటలో లేచాడండి. వాడు తక్షణంగా లేచాడు, పరుపు ఎత్తుకున్నాడు. పరుపు ఇంకా ఎవరిని చూసుకోలేదు, ఇంకా ప్రజలు చూసి అక్కడ గుద్దుకుంటూ వెళ్ళిపోయి బయటికి. ఆ మంచి ఎవరు తిరిగిందో పరుపు ఎవరు తిరిగిందో అవసరం లేదు, ఇంకా పైన ఉన్న వాళ్ళు అలాగే చూస్తా ఉన్నారు. రే ఆగరా, నేను ఆగరు. ఇంకా పరిగెత్తాడు, రౌండ్ వేసి నడి ఇటు పరిగెట్టాడు, అందరినీ కొట్టాడు. అలా తిరిగి మంట వచ్చేది అలా చేతలే. ఒక్క నిమిషం ఆగరా బాబు, కంగారు పడదు. శాస్త్రం అందరికి అర్థం కావాలి. ఆ రోజున తన దేవుడుగా నిరూపించుకున్న సంగతి అర్థం కావాలి. కానీ వారికి అర్థం కాలే, ఎందుకంటే వారి కళ్ళు, వారి హృదయం మూసుకుపోయింది. దేవుని చూసే కళ్ళు వారికి లేవు. ఎదురుకుండా తమ కళ్ళ ముందు తమ జీవితంలో అటువంటి అద్భుత కార్యాలు చేస్తూ వారు నడిపిస్తున్న దేవుణ్ణి వారు చూడలేకపోయారు. ఈరోజు దేవుడు మనం అదే రీతి నడిపిస్తున్నాం, మనం చూడలేకపోతున్నాం. ఆయన ఎంత అద్భుతంగా మన కళ్ళ ఎదుటే ఏమీ లేకపోయినా మనల్ని జీవింపు చేస్తూ నడిపిస్తూ మన చేయి పట్టుకొని మన దయనీయ స్థితిలో పేదరికంలో మన బలపరుస్తూ, నేనున్నానని ధైర్యం ఇస్తూ, మీరు చింత ధైర్యం ఇస్తూ మనకు తోడుగా నడిపిస్తున్నాడు. ప్రజలందరూ అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తూ సహాయం కోసం మొదలుపెడతా ఉంటే, మీరున్న చోట మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని నడిపిస్తానని ఎంతో చక్కగా నడిపిస్తున్నాడు దేవుడు. ఆ రోజు వాడు లేచి పరిగెత్తిన వెంటనే ప్రజలందరూ కూడా విభ్రాంతులందరూ మనం ఇలాంటి కార్యము ఎన్నడూ చూడలేదని చెప్పుకోవచ్చు, దేవుడు మహిమపరిచారు. ఇదే చివరి మనిషికి అంతా దేవుని మహిమపరచడమే మన జీవిత గమ్యం. ఈ రోజు ఆయన భూమి మీదకి వచ్చి మానవుని క్షమించడానికి, పాపం చేసే వ్యక్తిని క్షమించడానికి కారణం ఆ క్షమాపణ దైవత్వాన్ని చూపించి ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి. ఆయన మహిమలో మనము కూడా పాలు భాగస్తులయ్యి ఆయన 2వ రాకడలో తన సైన్యంతో పాటు తిరిగి వచ్చినప్పుడు మనము కూడా కనపరచబడతాం ఆయనతో పాటు ఉంటాయి. పెళ్లి కుమార్తె సంఘం ఆయనతో పాటు కూడా మనకు కూడా మహిమ దొరుకుతుంది. చూడండి, భర్త గొప్పవాడైనప్పుడు, భర్త ప్రసిద్ధుడట ఘనముగా నిలబడినప్పుడు భార్య కూడా గొప్పతనాన్ని పొందుకుంటుంది, పిల్లలు కూడా ఆ గొప్పతనాన్ని పొందుకుంటారు. అని భర్త పనికిమారు వాడు అయ్యాడు అనుకోండి, తల్లే ఎందుకు పనికిరాని అనుకోండి, ఆ పిల్లలకు ఘనత ఎక్కడి నుంచి వస్తుంది?
రాదు. కానీ మన దేవుడు అందరికంటే ఘనమైన వాడైనా, అందరికంటే గొప్పవాడైనా, ఈ లోకంలో ఎవరు మనకు మహిమలేకపోయినా ఆ పరలోక రాజ్యంలో మనం మహిమిస్తాడు. ఈరోజు ధనం చేత మన ఘనత రాకపోయినా, అందం చేత ఘనత పేరు చేత ఘనత రాకపోయినా, ఏ విషయంలో మనం ఎవరు గౌరవించకపోయినా, లెక్క చేయలేకపోయినా, ప్రభు విషయంలో మాత్రం అతిశయించవచ్చు. నాకు ఏ విషయం అతిశయించే అవసరం లేదు. ప్రభువుని నేను అతిశయిస్తున్నాను, ఆయనలో నేను గౌరవిస్తున్నాను, గౌరవం పొందుకుంటున్నాను, ఆయనలో నా విలువ ఉంది అని క్రైస్తవులు చెప్పగలరు. ఈరోజు మనం ఆ విషయాన్ని తెలుసుకొని గుర్తించి ప్రభు వైపు చూసి ఇది హృదయంలో మొరపెట్టినట్టుగా, హృదయంలో విశ్వసించినట్టుగా మనం కూడా విశ్వసిద్దాం. పక్షవాయు గల వాడు శారీరకంగా తన హృదయాన్ని బాగుపరచుకోవడానికి ఎంతలా ఇష్టపడ్డాడో, మొదటి కార్యం అక్కడి నుంచే ప్రారంభించబడాలి, తర్వాత ఈ లోక విషయం నుంచి ఆలోచించని ఎలాగా మనం చూసాము. మొదట తన హృదయాన్ని స్వస్థపరుచుకొని తర్వాత శరీరం కోసం తపన పడ్డాడు. ఈరోజు మనం కూడా మొదట మన జీవితాన్ని సరి చేసుకుందాం. మొదట మనం ఆయన దగ్గరికి వచ్చి మొరపెడతాం, మా జీవితాలు బాగు చేయాలి, నువ్వు ఉంటే బాగు చాలని ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు దయచేసి వేసినవ్వండి, ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు దయచేసి